విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఆదివారం 27వ తేదీ ఉదయం ప్రజా సంకల్ప వేదిక జిల్లా కమిటీల నియామకం జరిగింది. విజయనగరం జిల్లా మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి గోన మానస అధ్యక్షతన ముఖ్య అతిథిగా డిఎస్పీ శ్రీమతి జి భవ్యారెడ్డి కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి అనంతరం మానవ హక్కుల గురించి ప్రసంగించారు. ఇందులో ఏపీ హైకోర్టు న్యాయవాది శ్రీ మదిరే రంగసాయిరెడ్డి, ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ఛార్జ్ శ్రీ బంగారరాజు, ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జక్కు నరసింహమూర్తి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ బలగ ఆదిత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. As soon as a human is born, వాళ్ళకి ఆ రైట్ తో పుడతారు. కాన్స్టిట్యూషన్ లో కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కానీ హ్యూమన్ రైట్స్ ఉంటాయా? ఉండవు, అంతే కదా. సో హ్యూమన్ రైట్స్ అనేటివి ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రికేట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ బై బర్త్ అ హ్యూమన్ విల్ హ్యావ్. సో వేరే వాళ్ళకి ఆ హ్యూమన్ రైట్స్ ఇవ్వడానికి కూడా హక్కు లేదు. అది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ మీలాంటి ఈ ఆర్గనైజేషన్ యాజ్ అన్ ఎన్జిఓ యూఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ టేకెన్ అప్ బై ద ఆర్గనైజర్స్. అండ్ ఈ హ్యూమన్ రైట్స్ అనేటివి ఒకరు ఇచ్చేది కాదు, మీకు అనేది ఈ సమాజంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషిస్తుంది. దానికి సంబంధించి విజయనగరం జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ విభాగంలో మానస గారు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కూడా ప్రజల్ని ఆర్థిక సామాజిక రంగాల్లో కూడా నడిపించాలని ఒక ఆలోచనతో ప్రజా సంకల్ప వేదిలో చేరినాక అనేక రకమైన సేవా కార్యక్రమాల్లో ముందు చురుగ్గా పాల్గొనడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి బొబ్బిలిలో జరపడానికి